ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒక పేద దేశం సూడాన్. అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అసలు ఈ సూడాన్ చరిత్ర ఏంటి, ఏం జరిగిందో చూద్దాం. సూడాన్కి 1956లో స్వతంత్రం వచ్చింది. ఈజిప్ట్, యూకే కలిసి సూడాన్ని పరిపాలించాయి. సూడాన్లో చాలా ఆకలి, దారిద్ర్యం, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రెగ్యులర్ ఫెమైన్స్, డిజాస్టర్స్, ఇవన్నీ. సూడాన్ని ఒమర్ ఆల్ బషర్ అనే ఒక నియంత పరిపాలించేవాడు. దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఇస్లామిక్ లాని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడనమాట. ఈ సందర్భంగా సూడాన్లో చాలా ఎథ్నిక్ గ్రూప్స్, చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అప్పట్లో సూడాన్లో పెద్ద అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు సూడాన్, సౌత్ సూడాన్ 2 దేశాలుగా విడిపోయింది సూడాన్. 2011లో సౌత్ సూడాన్ ప్రత్యేక దేశంగా వచ్చిందనమాట. సూడాన్లో, ఇప్పుడున్న సూడాన్లో ఎక్కువ ముస్లిం డామినేషన్ ఉంటుంది. సౌత్ సూడాన్లో ఆమిష్ క్రిస్టియన్స్ ఉంటారనమాట. సో అక్కడ ఈ ఎథ్నిక్ ఇష్యూస్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఒమర్ ఆల్ బషర్ కూడా ఒక కారణం అని చెప్తుంటారు. సో ఇదంతా పక్కన పెడితే ఒమర్ ఆల్ బషర్ 2019లో ఆయన రూల్ అవుట్ అయిపోయింది. ఆయన్ని తరిమేశారు, బహిష్కరించేశారనమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సూడాన్లో గోల్డ్ మైన్స్ బాగుంటాయి. సౌత్ సూడాన్లో ఆయిల్ రిసోర్సెస్ ఉంటాయన్నమాట. సౌత్ సూడాన్ కంపేర్ టు సూడాన్ రిలేటివ్గా పీస్ఫుల్గా ఉంటుంది ప్రస్తుతం.